నమస్కారం. మన చుట్టూ రోజూ కనిపించే కాని తరచుగా మనం పెద్దగా పట్టించుకొని ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదే మన వీధి కుక్కలు. వాటిని అర్థం చేసుకోవడం, వాటితో సురక్షితంగా కాస్త తరుణతో ఎలా మెలగాలి అనే విషయాలను ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలు ఇవే. ముందుగా వీధుల్లో వాటి జీవితం ఎలా ఉంటుంది, స్వేచ్ఛగా తిరిగే కుక్కల గురించి కొన్ని వాస్తవాలు, వాటి బాడీ లాంగ్వేజ్ ఎలా అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత వాటికి సురక్షితంగా ఆహారం, నీరు ఎలా అందించాలి, చివరగా వాటితో కలిసి ఎలా జీవించాలి అనేవి చూద్దాం. మొదటి విభాగం: వీధుల్లో జీవనం. అసలు ఒక వీధి కుక్క రోజువారీ వాస్తవికత ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ హ్యూమన్ యానిమల్ సొసైటీ వారు పంచుకున్న మోతీ అనే వీధి కుక్క అనుభవాన్నే తీసుకుందాం. ఉదయం 6 గంటలకే నన్ను తన్ని అదిలించడంతో నా రోజు మొదలవుతుంది. ఒక చిన్న రొట్టె ముక్క కోసం నేను చుట్టుపక్కల ఉన్న ఎన్నో కుక్కలతో పోటీ పడాలి. ఒక్కసారి ఆలోచించండి, వింటుంటేనే ఎంత కష్టంగా అనిపిస్తోంది కదా. ఆ మూగజీవాలు కేవలం ఒక పూట భోజనం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం రోజూ ఉదయం నుండి రాత్రి వరకు చేసే పోరాటమిది. అక్షరాల ఇది వాటి జీవనమరణ సమస్య. మన ఇళ్లల్లో ఉండే పెంపుడు కుక్కలకి, బయటుండే వీధి కుక్కలకి మధ్యున్న తేడా చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఒకవైపు మన ఇంట్లో కుక్కలు వెచ్చని బెడ్స్ మీద పడుకుంటాయి, మెరిసే కాలర్స్ వేసుకుంటాయి, టైంకి ఫుడ్ తింటాయి. కాని బయట పరిస్థితి ఏంటి? చలికాలంలో వణుకుతూ ఉంటాయి, ఎండాకాలంలో ఎండవేడి తట్టుకోలేక కార్ల కింద ప్రమాదకరంగా దాక్కుంటాయి. దాహం వేస్తే తాగడానికి కనీసం మంచినీళ్లు దొరకక ఆ మురికి కాలువల దగ్గరే తాగుతాయి. ఇవి కాకుండా మనుషులు కొట్టే రాళ్ల దెబ్బలు సరేసరి. ఆ వ్యత్యాసం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం: స్వేచ్ఛగా తిరిగే కుక్కలు. ప్రపంచవ్యాప్తంగా వీటి జనాభా గురించి కొంచెం అర్థం చేసుకుందాం. మీకు ఈ విషయం తెలుసా? మూలాధారాల ప్రకారం మన భూమిమీద ఉన్న మొత్తం కుక్కల జనాభా సుమారు 70 నుండి 90 మిలియన్ల వరకు ఉంటుందని అంచనా. అవును, మీరు విన్నది నిజమే. అందులో ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ భారీ సంఖ్యలో దాదాపు 75% కుక్కలు స్వేచ్ఛగా తిరిగే కుక్కలే. అంటే కేవలం 25% మాత్రమే ఇళ్లల్లో పెంపుడు కుక్కలుగా ఉన్నాయన్నమాట. ఇదొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ కదూ. అసలు స్వేచ్ఛగా తిరిగే కుక్క అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఏ ఇంటికి, ఏ ప్రహరీ గోడకు పరిమితం కాకుండా బయట తిరిగేవి అని అర్థం. ఇందులో మనకు రోజూ వీధుల్లో కనిపించే కుక్కలుంటాయి, గ్రామాల్లో తిరిగేవి ఉంటాయి, అలాగే మనుషులతో అస్సలు పరిచయం లేని ఫెరల్ డాగ్స్ అంటే పూర్తిగా అడవి కుక్కలు కూడా ఉంటాయి. ఇవన్నీ వాటి ఆహారాన్ని అవే వెతుక్కుంటూ ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ఆసక్తికరమైన నిజముంది. చాలామంది వీధి కుక్కలంటే ఏదో జాతి లేని కుక్కలు అని తీసిపారేస్తారు. కాని యాక్చువల్లీ ముఖ్యంగా మన ఇండియాలో కనిపించే వీధి కుక్కలు ఇండియన్ పారియా అనే అత్యంత పురాతనమైన స్థానిక జాతికి చెందినవి. ఇవి ఏకంగా 4500 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న కుక్కలు తెలుసా? ఇవి మన వాతావరణాన్ని తట్టుకోగలవు, చాలా స్ట్రాంగ్, అంతేకాదు అత్యంత తెలివైనవి కూడా. సహజంగానే పరిణామం చెందడం వల్ల వీటికి ఆరోగ్య సమస్యలు చాలా తక్కువ. ఇప్పుడు మూడవ విభాగం: కుక్కల శరీర భాషను అర్థం చేసుకోవడం. ఇదండి వీధుల భాష. మనం వీధి కుక్కల దగ్గరికి వెళ్లే ముందు అవి ఎలా ఫీలవుతున్నాయో వాటి బాడీ లాంగ్వేజ్ బట్టి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాన్ని బట్టే మనం సేఫ్గా ఉండగలం. ఉదాహరణకు, కుక్క ప్రశాంతంగా తోక ఊపుతూ దాని చెవులు మృదువుగా ఉండి బాడీ రిలాక్స్డ్గా ఉందనుకోండి, అది చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్లెక్క. అలా కాకుండా దాని శరీరం బిగుతుగా ఉండి వీకుమీద వెంట్రుకలు నిలబడి పళ్ళు చూపిస్తున్నా లేదా తోకను కాళ్ల మధ్య దాచుకున్నా అది భయపడుతోంది లేదా తనను తాను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. అలాంటప్పుడు మనం సైలెంట్గా కొంచెం దూరంగా ఉండటమే బెటర్. ఇక నాలుగో విభాగం: సురక్షితమైన ఆహారం మరియు నీరు. మన కరుణను సురక్షితంగా ఎలా ఆచరణలో పెట్టాలో ఇక్కడ చూద్దాం. మనలో చాలామందికి వీధి కుక్కలకు ఏదైనా పెట్టాలనుంటుంది, కాని ఎలాగో తెలియదు. సో ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కుక్క నిద్రపోతున్నప్పుడు, తింటున్నప్పుడు సడన్గా వెళ్ళి వాటిని భయపెట్టకండి. మనం వస్తున్నామని వాటికి తెలియడానికి నెమ్మదిగా ఏదైనా చిన్న శబ్దం చేయండి. ఆ తర్వాత కుక్కను దానికదే మన దగ్గరకు వచ్చేలా కాస్త సమయం ఇవ్వండి. అంతేగాని మనమే బలవంతంగా మీదకు వెళ్ళకూడదు. ఒకవేళ కుక్క మీ దగ్గరికి వస్తే వెంటనే దాన్ని తాకేయకండి. కుక్కలు కొత్తవాళ్లని వాసన ద్వారానే గుర్తిస్తాయి. అందుకే మీ అరచేతిని కాకుండా జస్ట్ చేతిని ఇలా పిడికిలిలాగా మూసి దాని ముందు ఉంచండి. అది వాసన చూసి ఓకే, వీళ్లవల్ల నాకు ఎలాంటి ప్రమాదం లేదు అని ఒక నమ్మకానికొస్తుంది.
ఆందోళన చెందుతున్న కుక్కకు ధైర్యం ఇవ్వడానికి ఇదొక బెస్ట్ టెక్నిక్. ఇక ఆహారమిచ్చే విషయానికి వస్తే ఎప్పుడూ చేతితో నేరుగా తినిపించడానికి ట్రై చేయకండి. ఇది కాస్త రిస్క్తో కూడుకున్న పని, ఎందుకంటే అన్ని వీధి కుక్కలు కొత్తవాళ్లను ఒకేలా రిసీవ్ చేసుకోవు. సో ఇక్కడేం చేయాలంటే ముందు కుక్క ఎలా రియాక్ట్ అవుతుందో గమనించండి. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేలమీద పెట్టి మీరు కొంచెం వెనక్కి సురక్షితమైన దూరానికి వెళ్ళిపోండి. అప్పుడు ఆ కుక్క ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా తన ఆహారం తను స్వీకరిస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఫుడ్ గురించి ఎంత ఆలోచిస్తామో నీళ్ల గురించి కూడా అంతే ఆలోచించాలి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ మూగజీవాలకు తాగడానికి మంచినీళ్లు దొరక్క ఆ రోడ్డు పక్కనున్న మురికి గుంటలు, కలుషితమైన నీళ్లు తాగి రోగాల బారిన పడుతుంటాయి. సో మీ ఇంటి ముందు కానీ లేదా వీధిలో ఒక చిన్న గిన్నెలో శుభ్రమైన నీళ్లు పెట్టండి. మీరు చేసే ఈ చిన్న సాయం వాటి ప్రాణాలను కాపాడుతుంది. కుక్కలకు కూడా వాటికంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయని మీకు తెలుసా? అవి ఉండే ప్రదేశాన్ని అవి తమ ఇల్లుగా ఫీలవుతాయి. ఒకవేళ ఏదైనా కుక్క తన స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంటే దయచేసి అక్కడికి వెళ్ళకండి. ఆ సరిహద్దులను మనం గౌరవిస్తే అనవసరమైన గొడవలు, ప్రమాదాలు జరగకుండా చాలా ఈజీగా నివారించవచ్చు. ఇక చివరిది 5వ విభాగం, కరుణతో కూడిన సహజీవనం. మనందరికీ మెరుగైన వాతావరణాన్ని నిర్మించటం గురించి మాట్లాడుకుందాం. హ్యూమన్ యానిమల్ సొసైటీ వారు పంచుకున్న ఒక అద్భుతమైన ఆలోచన ఇది. నాకైతే భలే నచ్చింది. అదేంటంటే పార్య అనే పదాన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో చూడటం. పి అంటే ప్రిటీ, అందమైనది. ఏ అంటే అడోరబుల్, ముద్దుగా ఉండేది. ఆర్ అంటే రిలయబుల్, నమ్మదగినది. ఐ అంటే ఇంటెలిజెంట్, తెలివైనది. ఏ అంటే అలర్ట్, అప్రమత్తమైనది. మరియు హెచ్ అంటే హంబల్, వినయపూర్వకమైనది. వీధి కుక్కలను చూసి చీకొట్టే బదులు వాటిలో ఉన్న ఈ పాజిటివ్ లక్షణాలను గుర్తిస్తే మనం వాటిని చూసే విధానం ఖచ్చితంగా మారిపోతుంది కదా. మరొక్క ఆచరణాత్మకమైన సలహా, రోడ్డు మీద ఎప్పుడైనా బాగా అనారోగ్యంతో ఉన్న లేదా యాక్సిడెంట్ అయి తీవ్రంగా గాయపడిన వీధి కుక్క మీకు కనిపిస్తే దయచేసి మీరే స్వయంగా దానికి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళకండి. వెంటనే లోకల్ యానిమల్ రెస్క్యూ వాళ్లకో లేదా ఏదైనా ఎన్జీఓకో ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి వాటికి సరైన వైద్యం అందిస్తారు. దీనివల్ల ఆ జీవి సేఫ్గా ఉంటుంది, కమ్యూనిటీగా మనము సేఫ్గా ఉంటాం. సో ఈ విశ్లేషణను ముగించే ముందు మీకొక చిన్న ప్రశ్న. మన ఆలోచనా విధానంలో కఠినత్వం లేదా శత్రుత్వం వదిలేసి కొంచెం కరుణ, కాస్త గౌరవం చూపిస్తే రోజూ మనతో పాటు ఈ భూమిని పంచుకుంటున్న ఆ మూగజీవాల జీవితాలు ఎంత అద్భుతంగా మారిపోతాయో ఒక్కసారి ఊహించండి. మనం పెట్టే ఒక పూట భోజనం, ఒక గిన్నెడు నీళ్లు వాటికి ప్రాణదానం లాంటివి. మూలాధారాల నుండి తెలుసుకున్న ఈ సమాచారం మీకందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ చిన్న మార్పు మీనుంచే మొదలవ్వాలని ఆశిస్తూ అన్వేషిస్తూనే ఉండండి.